చర్యలు తీసుకోవాలి. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కోరారు. మల్లన్న కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని పీపీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నాయకులు గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా అన్న తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా మరి ఎండల్లో ఎంతో ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఎదుర్కొని 1-2 రోజులు సెలవు తీసుకునే లోపలే మళ్ళీ మల్లన్న ఎన్నిక వచ్చి పడిపోయింది. వాసారి మన సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవాలని చదువుకున్న మొత్తం చదువుకుంటాను ఫోన్ చేశాను. పొద్దున్న మీటింగ్ పెట్టవచ్చింది నువ్వు ఆర్డర్ చేసాను. ఎన్నికలు కానీ బ్రహ్మాండమైనటువంటి కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు. ఏ ఎన్నికే వార్డు మెంబర్ నుంచి ఎన్నిక పెడితే ఏ ఎన్నిక, పార్లమెంట్ ఎన్నిక ఏ ఎన్నికను కూడా ఎన్నికలాగానే చూడాలి తప్ప ఏదో చిన్న వార్డు మెంబర్ ఎన్నిక కానీ లేకపోతే చిన్న ఎన్నిక కానీ ఎక్కడ చూడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా భావించాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో చాలా మంది అనుకుంటున్నారు, లెక్కలు వేసుకుంటారు. కానీ నాకున్న అనుభవం కానీ పెద్దలు మీకు అందరూ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరి పక్షాన సభాధ్యక్షులు బాలనాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులు రావడం జరిగింది, గ్రాడ్యుయేట్ రావడం జరిగింది, నా సాధన యోజన కాంగ్రెస్ శ్రేణులు రావడం జరిగింది. దయచేసి మనందరి నాయకులు 9,000 కంటే తగ్గలు ఈ పార్టీ ఓట్లు